బీఆర్ఎస్ దీక్ష దివస్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజలను మోసం చేయడానికే ఈసారి దీక్ష దివస్ ను 10 రోజుల పాటు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఈ ప్రయత్నమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దీక్ష దివస్ ను 10 రోజులు ఎందుకు నిర్వహించలేదని సీతక్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ తన అనుకూల మీడియా, సోషల్ మీడియాతో అబద్ధాలు నిజాలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆటలు సాగలేదన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు అదే అనుభవం తప్పదని స్పష్టం చేశారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలుపెట్టారు. ఒక్కరోజు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క రోజుతో పరిమితం. ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి, అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తాం. ఈ రోజు మేము అనేకం చేసినాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము 9 రోజుల కార్యక్రమం మేము చేస్తాం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద తప్పుడు ప్రచారాలతోటి రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నాం. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, ఎక్కడన్నా ఏదైనా ఒకటి జరిగితే దానికి ఉల్టా పల్టా చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి, లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది.